అక్కడే ప్రభుల వారు బ్రహ్మచారిగా ఆశ్రమంలో జాయిన్ అయిపోయారు. तो ज्वाइन करने के बाद मैं घर को जो मैसेज डाला कि मैं ये शास्त्र पढ़ रहा हूँ, ये मेरा भौतिक ज्ञान और नहीं चाहिए मेरे को। मैं अभी सिस्टमेटिकली भगवत गीता भागवतम सारे हमारा शास्त्र में पढ़ूंगा यहाँ पर रहकर। అప్పుడు ఇంట్లోకి ఒక మెసేజ్ పెట్టారంట, ఈ భౌతికమైన చదువు నేనేం చదవను, నేను ఇక్కడ మార్పులో ఉన్నాను, భగవద్గీత భాగవతం చాలా సిస్టమేటిక్గా చదవాలనుకుంటున్నాను, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు. तो ये साधु जो श्रील प्रभुपाद हैं, इसके चरण में पूरा मैं पूर्ण समर्पित करना चाहता हूँ मेरा जीवन। అప్పుడు ప్రభువుల వారు అనుకున్నారంట, నేను ఈ జీవితాన్ని శ్రీల ప్రభుపాదుల చరణ కమలముల దగ్గర పూర్తిగా అంకితం చేయాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. तो मैं पहला जो शब्द सुना था जो शिक्षकों को गाली दे रहे हैं, ये क्यों ना मेरा मन में था मैं आदर्श शिक्षक बनूं। ఆ సెంటెన్స్ నాకు ఎందుకు తగిలిందంటే, నేను నా ముందు టీచర్గా పనిచేసేటాను అనమాట, అది అందుకు దాన్ని తగిలిందన్నమాట లోపల. तो प्रभुपाद किताब पढ़ने के बाद मेरा वो मोटिव चेंज हुआ, मेरे को शिक्षक बनना नहीं, मेरे को आदर्श गुरु बनना है। శ్రీ ప్రభుపాద గ్రంథాలు చదివిన తర్వాత నేను ఇతరులకు నేర్పించడం కాదు, నేను చాలా నేర్చుకోవాల్సింది ఉంది, తర్వాత నేను గురువు అయ్యి ప్రచారం చేయాలని నాకు అనిపించింది.